నమస్తే, వెల్కమ్ టు పిఆర్సీ న్యూస్. గొల్లపల్లి అభివృద్ధిని సాధించిన పాశం సరోజన దేవారెడ్డి పాలక వర్గం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ సర్పంచ్ పాశం సరోజన దేవారెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గొల్లపల్లికి చేసిన సేవలను ప్రజలు మరవలేని అన్ని రోడ్డు వెడల్పులు, సులభ కాంప్లెక్స్, డబుల్ బెడ్రూమ్ లో ఊరికి రెండు వైపులా బైపాస్ రోడ్ నిర్మించమని అన్నారు. దాదాపు 36 ఇండ్లు తీసేసి మంచి రోడ్డు వెడల్పు, ఒక కారు పోతే మళ్ళొక కారు రాకుండా ఉండే అటువంటిది ఇవాళ 2 కార్లు అటు ఇటు పోయేటట్టుగా మన ఆర్ఎంబి రోడ్డు నుంచి స్కూల్ వరకు మంచిగా బ్రహ్మాండంగా మేము రోడ్డు వెడల్పు కార్యక్రమం చేసినాము. మళ్ళా తర్వాత బైపాసు ఈనంగత్తే లారీలకు కానీ ట్రాక్టర్లకు కానీ దేని కానీ ఇబ్బంది అవుతుందని మంచిగా మళ్ళీ ఆర్ఎంబి రోడ్డు నుంచి ఎక్కడికి మన గోదాం దగ్గరికి, రైతు వేదిక దగ్గరికి బైపాస్ తీసినాము. తర్వాత పోషమ్మ కాడికి ఒక మనిషి పోతే ఒక మనిషి రాకుండా ఉండే. ఎక్కడి నుంచి అంటే మన వాటర్ ట్యాంక్ నుంచి పెద్దమ్మ గుడి దగ్గర నుంచి పోషమ్మ వరకు మంచి ట్రాక్టర్లు కానీ కార్లు కానీ పోయి అక్కడికి పోయి మంచిగా దర్శనం చేసుకొని వచ్చేటట్టు అదొకటి రోడ్డు వెడల్పు కార్యక్రమం చేసినాము. మళ్ళీ ఎక్కడి నుంచి అంటే మన గంగమ్మ గుడి దగ్గర నుంచి గ్యాలంగుట్ట వరకు మంచిగా బ్రహ్మాండంగా ఒక మనిషి పోవాలంటే బాగా ఇబ్బంది ఉండే. మేము ఆ గ్యాలంగుట్ట దేవుని దగ్గర పోవాలంటే కూడా అట్లా చుట్టూ తిరిగిపోయేటట్టుండే. ఇప్పుడు అటువంటిది మంచిగా కార్లు కానీ ట్రాక్టర్లు కానీ ఎవ్వి కానీ మంచిగా పోయేటట్టు బ్రహ్మాండంగా ఈ నుంచి అక్కడి వరకు మంచిగా రోడ్డు వెడల్పు కార్యక్రమం చేసి మంచిగా మొరం పోసి గ్యాలంగుట్ట దగ్గరికి మంచిగా పోయి వచ్చేటట్టు చేసినాము. గ్యాలంగుట్ట కూడా ఒకప్పుడు ఆ గ్యాలంగుట్టకు హనుమాన్ల కాడ పోవాలంటే మనుషులకు బాగా ఇబ్బంది ఉండే. అటువంటిది గ్యాలంగుట్ట ఇప్పుడు ఒక యాదగిరి గుట్ట మాదిరిగా చుట్టూ రౌండ్గా ఇక్కడ నుంచి మంచిగా వంకలు తిరుక్కుంటా పైకి మీది పోయేటట్టుగా మేము మంచిగా బ్రహ్మాండంగా ఆ రోడ్డు చేసినాం. మీది పోయేటట్టు ఆ గుట్ట కాడ కూడా మంచిగా అక్కడ ముందట స్లాబ్ పోసి మంచిగా వెడల్పుగా గుడి చేసినాము. ఆడ ఖాళీ ప్లేసులు చేసినాము. మంచి చెట్ల కార్యక్రమం చేసినాము. ఇవాళ ఎవరు పోయినా అక్కడికి పోతే బ్రహ్మాండంగా, ఇక్కడికి వస్తే బ్రహ్మాండంగా ఉంది అనేటట్టుగా అదొక గ్యాలంగుట్ట పని చేసినాం. ఇటువైపు అటువైపు చెట్ల కార్యక్రమం చేసినాం. ప్రతి రోడ్డుకు మనం చూసినట్టయితే గొల్లపల్లి అక్కడ గాంధీ దగ్గర నుంచి రాజన్నపేటకి వెళ్ళే రోడ్డు వెడల్పు కార్యక్రమం లోపల అప్పుడు 2016, 17, 18 దాకా కూడా అక్కడ రోడ్డు వెడల్పు కార్యక్రమం అనేది చాలా ఇబ్బందులకు గురి అవ్వడం జరిగింది. చాలామంది ఆటంకాలకు గురి జరిగినాయి, ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి. వీళ్ళు 2018లో పాసం సరోజన దేవారెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళు ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళ కష్టాలు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని అయినా వీటికి తట్టుకొని ఎవరు ఏమన్నా అవన్నిటి పట్టించుకోకుండా ఊరు కోసం అని చెప్పి, జనం కోసం అని చెప్పి రోడ్డు వెడల్పు కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ప్రతి శనివారం ఇక్కడ అంగడి జరుగుతుంది కాబట్టి ఈ అంగడి అంటే ప్రతి ఒక్కరు ఒకరికి వస్తారు కాబట్టి ప్రతి ఒక్క వెహికల్కి 2 వీలర్ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్క వెహికల్కి ఇక్కడ ఇబ్బంది జరుగుతుంటుంది. అంటే వెహికల్ పోరాదు రారాదు. దానికోసం బైపాస్ రోడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బైపాస్ రోడ్డుకు ఈ రోడ్డుకు వీళ్ళు ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు వీళ్ళ విషయం లోపలనే మన సర్పంచ్ దేవారెడ్డి గారితో ఇప్పుడు వాళ్ళతోనే ఉన్నాం. వెడల్పు కార్యక్రమాలు ఈ రోడ్లు చేయడమే కాకుండా డబుల్ బెడ్రూమ్లో కూడా వీళ్ళు శ్రద్ధ తీసుకొని కంపల్సరీ మాకు డబుల్ బెడ్రూమ్ కావాల్సిందే, ఇక్కడ పేదవాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి డబుల్ బెడ్రూమ్ కూడా తీసుకురావడం జరిగింది. ఇది వీరికి సాధ్యమైంది. ఇప్పుడు వారితో మనం మాట్లాడదాం. గొల్లపల్లి గ్రామంలో మేము సర్పంచ్గా మా మిస్సెస్ను వెనుకబడినటువంటి ప్రజలకు ఇలా మా తోటి సహకరించినటువంటి మా పాలక వర్గానికి అండ్ ఎంపీటీసీకి సభ్యులు మాకు విలువలైతే ప్రజలు కూడా కొంతమంది కార్యకర్తలు కూడా మాకు సహకరించారు. ఊరు అందరిని కలుపుకొని పోతేనే అభివృద్ధి జరుగుతుందని తెలుసుకొని అందరిని కలుపుకొని నేను అభివృద్ధిలో పాటుపడ్డాను. ఇలా గొల్లపల్లి గ్రామంలో ఒక 10 సంవత్సరాల నుంచి అందరూ ఎంత అవస్థలు వెళ్ళదీసారో చాలా ప్రజలకు తెలుసు. ఇలా గొల్లపల్లి గ్రామంలో మేము ఎలక్షన్ అయ్యి ప్రమాణ స్వీకారం చేసిన నాడే ఇలా మాకు వరకు ట్రాక్టర్ కిరాయి పెట్టుకొని కొట్టే రోజులుండే. ఇక్కడ చెత్త అక్కడనే, ఎక్కడి కంప అక్కడనే ట్రాన్స్లేషన్ ఉండే. ఆయన ప్రమాణ స్వీకారం నాడే మా సొంత నిర్ణయంతో మేము ట్రాక్టర్ తెచ్చుకొని గవర్నమెంట్ శాంక్షన్ ఉంటే మొదలు మేము పైసలు కట్టి శాంక్షన్ తెప్పించుకొని శానిటేషన్ గురించి ఇలా ట్రాక్టర్ ఏర్పాటు చేసుకున్నాం. అట్లనే ఆటో ఏర్పాటు చేసుకున్నాం.
శానిటేషన్ విషయంలో మాత్రం కంపల్సరిగా ఊరునంతా బ్రహ్మాండంగా తీర్చిదిద్దినాము. ఏనాడు దానికి ఆటంకం రాలే, ప్రజలు ఎవరు మాకు సరే, వ్యతిరేకించలేదు. ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో చాలా మంది ఒడిదుడుకులతోటి చాలా మంది వేరే రకంగా మాట్లాడి ఈ రోడ్డు అవుతుందా కాదా అని చెప్పి చాలా మంది ఇబ్బందులకు కూడా గురి చేయడం జరిగింది. ఆ లోపల మీరు ఏ రకంగా తట్టుకున్నారు, అది ఎలా ఈ పని ముందు కొనసాగించారు? అయితే రోడ్డు కార్యక్రమంలో మాత్రం చాలా ఇబ్బందికరమైన విషయం. అది ఎవరు చేయనటువంటి పనిని మేము చేసినాము. ఇలా మా ప్రజల సహకారంతో చేసినాము. ఎందుకంటే రోడ్డు కార్యక్రమం ఒక బండి వస్తే ఒక బండి పోరాకుండా ఇలా లక్షల విలువైన కోట్ల విలువైన జాగాలు పాపం ఒకళ్ళు వాళ్ళు మాకు సహకరించి వాళ్ళ దగ్గరకు పోయి మెప్పించి వాళ్ళకి అన్ని తీరుల సమాధానించి ఇలా రోడ్డు ఊరు బాగుంటేనే మనం బాగుంటాం. అందరికి రేపు కార్యక్రమం ఏదైనా అయితే ముందు మనకు సమస్యలు ఎట్లున్నా ఊరు చూస్తున్నాము. ఆ అందరి ఊళ్ళో చూసినట్టు మన ఊరు కూడా చేయాలని చెప్పి నేను నిర్ణయం చేసుకొని వాళ్ళ దగ్గరికి పోయి ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి పోయి నేను కానీ మా పాలకవర్గం కానీ ఇలా నాతో ఉన్న కార్యకర్తలు కానీ అందరం మనసుకొకరికి ఎవరితో ఎవరింటారు అని చూసి వాళ్ళని అందరూ సంధానించుకుంటూ వాళ్ళకి సహాయశక్తులు ఇంకా మేము ఉన్నన్ని రోజులు వాళ్ళకి సహకరిస్తామని హామీలు ఇచ్చి ఇలా మేము రోడ్డు వెడల్పు కార్యక్రమం చేసినాం. ఇల్లు పోయిన వాళ్లకు ఇలా వేరే జాగా ఇల్లు కట్టుకుంటే కూడా ఫ్రీగా పర్మిషన్ ఇచ్చినాము. ఇలా ఒకళ్ళిద్దరికి ఇక్కడ జాగా పోతే ఒకళ్ళిద్దరికి జాగా లేకుండే ఇంకా కొన్ని వాళ్ళకు ఎన్ని తీరా సహకరించానో అన్ని తీరా సహకరిస్తామని మాటించినాం. ఇప్పుడు కూడా వాళ్ళకు మేము మన ప్రభుత్వం ఉంటే వాళ్ళకు ఫస్ట్ ఇల్లు ఇస్తామని చెప్పి కూడా మాటించినాము. ఇలా ఈ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకు కూడా తెలుసు. ఈ ప్రభుత్వం వచ్చిన వాళ్ళకు కూడా ఎంత బ్రహ్మాండంగా చేసిరో ఏమైందని చెప్పి వాళ్ళతో కూడా మేము మాట్లాడి వాళ్ళకి ఇల్లు పోయిన వాళ్ళకు ఇల్లు ఇప్పించే కార్యక్రమంలో చేద్దామని చెప్పి మాటిస్తున్నాం. ఒకప్పుడు గొల్లపల్లి గ్రామం ఎల్లారెడ్డిపేట మండలం రాజన్న గొల్లపల్లి అంటే గుర్తింపు లేకుండా పోయింది. రావడానికి పోవడానికి కాకుండా దేనికి కూడా నిదర్శనం లేకుండా పోయింది. ఇప్పుడు రాజన్నపేట నుంచి గొల్లపల్లి, రాజన్నపేట, అల్మాస్పూర్, వీర్నపల్లికి వెళ్ళే మధ్యలో రహదారి గంగమ్మ గుడి వద్ద ఎన్నోసార్లు వంతెన తెగిపోయి రాకపోకలు కూడా అక్కడ బంద్ అవ్వడం జరిగింది. ఈ రాకపోకలు ఈ గంగమ్మ దగ్గర ఈ బ్రిడ్జ్ కోసం మీరు ఎంత కష్టపడ్డారు, ఇది ఏ రకంగా కట్టించగలిగింది అంటే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ కూడా అది పూర్తి కాని పని. ఇప్పుడు మీ ఆయాంలో సర్పంచ్ ఆయాంలో ఉన్నప్పుడు మీ వల్ల అయింది అని చెప్పి ప్రజలు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు అది టెండర్ ఎప్పుడంటే మేము సర్పంచ్ కాకముందు 4 సంవత్సరాల మొదలే దానికి టెండర్ అయింది 13 కోట్లతోని. టెండర్ అయినాక దాన్ని పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయిండు. ఆడికి 4 సంవత్సరాలు అయినాక ఇక ఎట్లయితే రోడ్డు టెండర్ అయింది నాకు కొద్దిగా అవగాహన ఉన్నది కాబట్టి దాని కాంట్రాక్ట్ గురించి దాని సమస్యల గురించి ఏదైతే అవగాహన ఉన్నది కాబట్టి నా అవగాహనతోని చక్కగా కేటీఆర్ దగ్గరికి పోయి కేటీఆర్ను బాగా ఫోర్స్ చేయడం జరిగింది. మా రోడ్డు పెండింగ్ ఉంది, టెండర్ అయి 4 సంవత్సరాలు అవుతుంది, ఇవాళ చేస్తలేరు, దాన్ని ఎట్లన్నా చేసి మీరు తలుచుకుంటే కాంట్రాక్టర్ చెప్పి ఎట్లన్నా దయచేసి మా రోడ్డు చేయించగలరు. మాది ఒక్క ఊరు బాగుపడు కాదు 3 ఊరు బాగుపడతాయి, 3 ఊరు బాగు గురించి అన్నా మీరు కష్టపడాలి అని చెప్పి నేను ఎన్నోసార్లు సారు దృష్టికి తీసుకుపోయినా. అదేవిధంగా కాంట్రాక్టర్ దగ్గర కూడా పోయి డైరెక్ట్ కలిసి ఏదైతే టెండర్ ఉందో వాళ్ళకు మాకు ఏదైతే ఇల్లు ఇబ్బంది ఉంది రోడ్డు కార్యక్రమంలో అక్కడక్కడ రైతులు కూడా ఇబ్బంది పెడతారు, అవన్నీ మాకు